చదువుకుందాం. 15 వచనం మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15 వచనం మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈరోజు చదువుకుందాం. చెవియొగ్గి వినుడి. చూడండి, ఇక్కడ మెయిన్ ముఖ్యమైనటువంటి పదం ఇక్కడ మనం చదువుకున్నట్టయితే చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞవిచ్చుచున్నాడు. ఏ ఆజ్ఞ? ఏ ఆజ్ఞ? గర్వపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ధనము వెచ్చినను దాని లెక్క చేయకుడి. ఏమంటున్నాడమ్మా? ధనము వెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అది దేవుడి ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. చూడండి, ఇక్కడ మెయిన్ ముఖ్యం ఏమిటంటే అన్ని భూలోకం మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి దేవునికి ఇష్టం లేనిది ఒకటి ఏమిటంటే గర్వం అండి. హల్లెలూయా. ఏమిటట? గర్వం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాపం. ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేనిది గర్వం. భయంకరమైనది. ఈ గర్వం అనేది దేవునికి ఇష్టం ఉండదు. మనుషులలో కోరుకునేది, దేవుడు ఇష్టపడేది ఆయన ఒకటే. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నా మీ చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞవిచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని వెడల మీ కర్మమును బట్టి నేను చాటున ఏడ్చెదను. హల్లెలూయా. ఏమంటున్నాడట ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు? ఏమంటున్నాడట? నేను చాటున వేడ్చెదను. ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందటమ్మా? ఏమొచ్చింది? గర్వం. చాలా ప్రమాదకరమైంది గర్వం. హల్లెలూయా. ఈ గర్వము చాలా దేవునికి ఇష్టం లేదు. అందుకని అన్నాడు, యేసు ప్రభు ఏ రోజు కూడా గర్వపడలే. అద్భుతాలు చేసినప్పుడు గర్వపడలే, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు గర్వపడలే, చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు యేసు ప్రభు గర్వపడలేదు. ఇది నా చిత్తము కాదు కానీ నా తండ్రి చిత్తమే జరగవలసి ఉన్నది. నా చిత్తము కాదు ఇది, నా తండ్రి చిత్తము జరగవలసి ఉన్నది. నేను తగ్గించి ఆయన నామము వెచ్చించబడాలి. ఏమంటున్నాడు యేసు ప్రభు కూడా? ఏమన్నాడు? నేను తగ్గించుకోవాలి, నేను తగ్గించబడాలి. యేసు ప్రభు మాత్రమే, తండ్రి అయిన దేవుడు మాత్రమే వెచ్చించబడాలి అని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. మనలో ప్రాముఖ్యమైనటువంటి మనుషులలో వచ్చేది మెయిన్ ముఖ్యము గర్వం. హల్లెలూయా. ఎప్పుడు ప్రవేశిస్తుంది గర్వం? కాలుకు పుండయి సెప్టిక్ అయి కింద పడి కూర్చున్నప్పుడు రాదు గర్వం. జ్వరముతో ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడు గర్వం రాదండి. అప్పుల పాలయ్యి అప్పుల వాడు గుంజుతున్నప్పుడు, లాగుతున్నప్పుడు, బయటికి తీసుకొస్తున్నటువంటి ఈ సమయంలో మనిషికి గర్వం రాదు. హల్లెలూయా. మనిషికి ఎప్పుడు గర్వం వస్తుందంటే అన్ని కలిగినప్పుడు. హల్లెలూయా. ఏమొస్తాడ? అన్ని కలిగినప్పుడు. అందుకని ఇక్కడ యోబు అన్నాడు. యోబు ఏమన్నాడమ్మా? యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. హల్లెలూయా. ఒకటో అధ్యాయం 21 వచ్చిన యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరగానే వచ్చి తిని దిగంబరని అక్కడికి
వెళ్ళుదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ ఏమంటున్నాడట, యెహోవా ఇచ్చెను, యెహోవే తీసుకొనును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అంటే భయంకరమైన స్థితిలో యోబు ఉన్నాడు, భయంకరమైన ఇబ్బందులో ఉన్నాడు. ధనవంతుడు, డబ్బు గలవాడు, ఆస్తిమంతుడు, అంతస్తుడు అన్నీ ఉన్నాయి. అన్ని పోతానప్పుడు కూడా, వస్తానప్పుడు కూడా యోబట ఎలాంటి వాడట మనం 1వ అధ్యాయం 1వ వచ్చి చదువుకుందాం. ఎలాంటి వాడు? ఊదు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయమంతుడునై, యథార్థవంతుడు. ఎలాంటి వాడటమ్మా? యథార్థ అంటే తనలో గర్వము లేదు, యథార్థత, దేవుని యొక్క భయభక్తులు. ప్రాముఖ్యమైనది, దేవునికి ఇష్టమైనది ఒకటి ఏదంటే, అన్ని పాపములలో కొన్ని గర్వం అనేటువంటి పాపము చాలా దేవునికి కోపం పుట్టిస్తుంది. హల్లెలూయా. ఇది గర్వము. ఈ గర్వనిష్ఠులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోరు, దేవుని యొక్క శ్రమను అర్థం చేసుకోరు. ఎందుకంటే ఈ గర్వం ఏం చేస్తుందంటే నాశనములకు తీసుకెళ్తుంది. ఈ గర్వం ఏం చేస్తుందమ్మా? నాశనములకు తీసుకెళ్తుందట. ఇక్కడ మనం సామెతల గ్రంథములో మనం చదువుకుందాం. హల్లెలూయా. నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఏమి వస్తుందట మనిషికి? అహంకారమైన మనసు నడుస్తుందట. హల్లెలూయా. అంటే పడిపోయే బండి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అది పడిపోతుంది అని అర్థం. ఒక్క విధంగా వెలిగేటువంటి వెలుగు, స్పీడ్ వెలుగు ఒక్కటిసారి తెల్లగా వస్తుందంటే, అది ఉన్నదానికంటే ఎక్కువ వెలుగు వస్తుందంటే, అది ఆ బుగ్గ, ఆ లైట్ బుగ్గ ఏమవుతాట? ఎగిరిపోతుంది. ఒక వెహికల్ స్పీడ్ ఉరుకుతున్నాడు ఒక యవనస్తుడు, చూసే జనాలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారట. అయ్యో, ఈ యవనస్తుడు ఇంత స్పీడ్లో ఉరుకుతున్నాడు, కానీ వీడు పడిపోతాడు. హల్లెలూయా. ఏమవుతాడట? పడిపోతాడండి. అందుకని ఇక్కడ నాశనమునకు ముందు ఏమొస్తుందమ్మా? గర్వం. ఈ భూలోకము కూడా ఇప్పుడు నాశనానికి దగ్గర ఉంది. ఏమొస్తుందమ్మా? గర్వం వస్తుంది. హల్లెలూయా. దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే దైవం అంటే లెక్క లేదు, దేవుని నియమాలంటే లెక్క లేదు, దేవుని యొక్క ఆచారాలంటే లెక్క లేదు. ఎందుకు తెలుసా? ఇది గర్వం 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 ఏమవుతుందట? ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. ప్రజలలో ఏమవుతుంది? గర్వం ఎక్కువ అవుతుంది. అందుకని ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు గర్వపడకుడి అన్నాడు ఇక్కడ. అయినా నా మాట విననొల్లకపోయిరి అని దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడు మనకి ఈ గర్వము మనలో ప్రవేశిస్తుందంటే, మనము దేవుడు తనకిచ్చినటువంటి మన స్థితిని జ్ఞాపకం చేసుకోవడంలో వెనకబడటం వల్ల. గర్వం ఎప్పుడు వస్తుంది? మన స్థితి, మన పాత స్థితి ప్రతిరోజు ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, అయ్యా, నేను పెంట కుప్పలో నుండి లేచి ఈ
ఈ రాజ్య సింహాసనం మీద కూర్చుండడానికి నాకు ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. నేను ఏ పాటి వాడనంటే నేను గొర్రెలను కాసి వాడనయ్యా. ఏమంటున్నాడా దావీదు? దావీదు ఏమంటాడు? నేను గొర్రెలను కాసువాడను. నా తండ్రి కూడా లెక్క చేయలేదు, నా అన్నదమ్ములు లెక్క చేయలేదు, ఎవరు కూడా నన్ను లెక్క చేయలేదయ్యా. కానీ నువ్వు ఎవరు లెక్క చేశారట? ఎవరు లెక్క చేశారమ్మా? తండ్రి అయిన దేవుడు లెక్క చేశాడు. సమూయేలు వచ్చి, ఆ సమూయేలు అనే ప్రవక్త వచ్చి, యేసయ్య కుమారులు ఎంతమంది? 8 మంది. హల్లెలూయా. 8 మందిలో చిన్న కుమారుడు ఎవరంటే గొర్రెలు కాసేవాడు. హల్లెలూయా. గొర్రెలు కాసేటోళ్ళు మనం ఏమంటాం? గొర్రెలు కాసేటానికి ఏం తెలివి లేదంటాం. గొర్రెలు కాసేటానికి ఏం తెలివి ఉన్నదయ్యా? ఏమి తెలివి లేదు, తీసేయమని పడే, పక్క పడే, తెలివి ఉండదు అంటాం. ఈ గొర్రెలు కాసే వ్యక్తి అందరూ ఈ యొక్క సమూయేలు వచ్చేసి, ప్రవక్త దేవుడు అన్నాడు, బాబు ఈ సౌలు రాజ్యము పరిపాలించడానికి అర్హత వీడికి లేదు. నేను రాజ్యం కట్టబెడితే వీడు నాకంటే నా మాట లేకుండా రాజ్యాన్ని ఏళ్తాడు. కాబట్టి యెషయా కుమారులలో ఒక్కరిని అభిషేకించి పట్టాభిషేకం చేయి. పట్టాభిషేకం చేసి ఈ ఇశ్రాయేలు యూద రాజులకి ఒక రాజుగా నేను నియమించుకోబోతున్నాను, నువ్వు త్వరగా వెళ్ళమన్నాడు. ఎవరన్నారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ప్రవక్త అయిన సమూయేలుతో. ఎవరితో చెప్పాడమ్మా? సమూయేలుతో. ఈ సమూయేలు ఎక్కడికి వెళ్ళినంటే యేషయా దగ్గరికి వెళ్ళాడు. యేషయా దగ్గరికి వచ్చి, యేషయా గారు ఏంటిది? అమ్మ ప్రవక్త, అమ్మో సేవకుడు అంటే భయం. సేవకుడు అంటే, అమ్మ సేవకుడు మా ఇంటికి వచ్చాడు, ఎందుకు, ఏం పనికి వచ్చాడో అని వాళ్ళు ఏం చేసి, ఏమిటిదా అంటే ఏమి లేదు కానీ మీ కుమారులను ఇక్కడ తీసుకురా. హల్లెలూయా. మీ కుమారులలో ఒకరిని నేను అభిషేకించబోతున్నా. అబ్బా, తండ్రికి సంతోషం కలిగింది. ఏం కలిగిందట? సంతోషం వచ్చేసింది. సంతోషం వచ్చి కొడుకులకు మంచి ఫైంట్లు, మంచి అంగీలు, ఇంకేం చేస్తున్నాడట? మంచి రాజ కిరీటాలు, చాలా ఫైటింగ్ చేసేటువంటి వాళ్ళలాగా మంచి టీకు టాకులతో బూట్లు, కళ్ళకు అద్దాలు, కాళ్ళకి ఏం చేసుకున్నారట? బూట్లు, కళ్ళకు అద్దాలు. అంటే అప్పుడు లేవు కానీ ఇప్పుడు చెబుతాను. హల్లెలూయా. టాక్టిక్తో వచ్చి వరుసగా కూర్చున్నారట 7 మంది. హల్లెలూయా. ఎంతమంది కూర్చున్నారటమ్మా? 7 మంది. ఒక్కొక్కరి మీద చేయి లేపుతా అంటే దేవుడు అంటాడు, వీడు కాదు, పెద్దోని కాడికి వచ్చిండు, చేయి లేపాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమూయేలు ఏం చేస్తున్నంటే ఒక్కొక్కరి మీదకి వచ్చి తన హస్తములు చాపబోతుండగా దేవుడు ఏమంటున్నాడమ్మా? ఇతడు కాదు. హల్లెలూయా. ఇతడు కాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.